నమస్తే అండి, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్. అంటే ఇంకా చాలామందికి అది రీచ్ అవుతుందంట, అందుకని మరీ చెప్తున్నాను. గుర్తుపెట్టుకొని లైక్ అయితే చేయండి. అలాగే మీకు ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2-3 వీడియోలు చూసి ఆ తర్వాత మీ వాళ్ళకి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందు నేను నా చిన్నప్పుడు బంగాళదుంపలు తోటి అప్పడాలు చేసేవాళ్ళండి. బాంబేలోనే పుట్టి పెరిగాను కదా, నేను చాలా వీడియోల్లో మీకు చెప్పాను. అయితే మహారాష్ట్రన్స్ నార్త్ సైడ్ వాళ్ళు అందరూ ఈ బంగాళదుంపతో అప్పడాలు బాగా చేసుకుంటారనమాట. అయితే చిన్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అది నాకు తెలిసేది కాదు. కాకపోతే వాళ్ళు చిన్నపిల్లలం కదా, వాళ్ళు ఆరేయమన్నప్పుడు తీసుకెళ్ళి ఆరేసేవాళ్ళం. సరే మొన్న ఏం చేశానంటే, అందరూ పిండి వడియాలు రవ్వ వడియాలు పెడతారు కదండి. అయితే ఇది చిన్నప్పుడు ఇలా వడియాలు చేసేవాళ్ళు మహారాష్ట్రన్స్. అసలు అది ప్రాసెస్ ఎక్కడన్నా ఉందేమో అని కొంచెం యూట్యూబ్లో సెర్చ్ చేశానండి. చేస్తే దొరికింది. అంటే చాలా వీడియోస్ ఉన్నాయి, అంటే మనము పర్టికులర్గా వెళ్ళి చూడం కదా, అందుకు మనకు సజెషన్కి రావు. కానీ ఒక వీడియో చూసేటప్పటికి ఇంకా అలా 4-5 వీడియోలు వచ్చాయి. ఆ ప్రాసెస్ అప్పుడు తెలియదు, చిన్నపిల్లని కదా, తెలుసుకోవాలన్న కోరిక కూడా అప్పుడు లేదు. అయితే ఇప్పుడైతే చూశాను. మన వాళ్ళకి ఎవరికన్నా యూజ్ అవుతుంది. మన ఆంధ్రాలో ఎక్కువ పిండి వడియాలు ఇలాగ వెరైటీ చేసుకుంటాం. సరే బంగాళదుంప తక్కువ చూశాను, నేను ఎక్కడా చూడలేదు. సరే ట్రై చేద్దామని మీకు కూడా చూపిద్దామని ఇదైతే ప్రాసెస్ మొదలు పెట్టానండి. దీన్ని ఎలా చేశాను ఏంటి అన్నీ మీకు వివరంగా చెప్తాను. ఆ టేస్ట్ ఎలా ఉంటుంది ఇవన్నీ, అలాగే మనం పెట్టిన పెట్టుబడికి నష్టమా లాభమా అనేది కూడా మీకు నేను వివరిస్తానండి. బంగాళదుంపలు అయితే నేను కేజీ 40 రూపాయలు చొప్పున 120 రూపాయలకి 3 కేజీలు తెచ్చాము. తెచ్చి బంగాళదుంపలు బాగా కడిగి ఫస్ట్లో నవ్వాం కదా, ఎందుకంటే వాళ్ళు వీడియోలు ఇలా ఎగరేసినట్టు తీద్దామని ఎగరేసింది మా దివ్య. అవన్నీ కింద చల్లాచెదురు అయిపోతే నవ్వుకున్నాం, అందుకే నవ్వామండి. సరే మొత్తానికి ఉడకబెట్టేసి శుభ్రం కడిగి ఉడకబెట్టి దాన్ని ఇలాగ కొంచెం ఘాట్ల కింద పెట్టి ఉడకబెట్టిందండి దివ్య. దాన్ని తొక్క తీసేసాక ఇగోండి ఇలా నలిపేస్తున్నారు అనమాట. మొత్తం ఒక్కొక్క దుంప ఒకవేళ నలపడం కష్టం అనిపిస్తే మనం కోరుకుంటాం కదా కూరంతో, ఆ కూరంతో అన్నా కోరేసుకోవచ్చు. చాలా సులువుగా వచ్చేస్తుంది, పెద్ద కష్టమేమి అనిపించదు కానివ్వండి. చేయడం కూడా సులువుగానే ఉంటుంది. ఒక 2 ఉంటే సరిపోతారు, ఒకళ్ళు నొక్కడానికి ఒకళ్ళు ఆరబెట్టుకోవడానికి. లేదా ఒక్కలున్నా తక్కువ అయితే ఒకళ్ళు కూడా చేసేసుకోవచ్చు. అక్కడ కూర్చొని మంచం దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని చేసేసుకోవచ్చు. అంటే నేను 3 కేజీలు కదా, పిల్లలు ఉన్నారు కదా, అందుకని మన పిల్లలు చేస్తున్నారు. నేనేమో చెప్తున్నాను. నేను ఎక్కువ శాతం పిండి వడియాలు అయ్యి పెళ్ళి అయ్యాకే నేర్చుకున్నానండి. పెళ్ళికి ముందు నాకు పెద్ద పని ఏమి వచ్చేది కాదు. మా అమ్మ చెప్పినా నేను వినేదాన్ని కాదు. తర్వాత ఇంకా పెళ్ళి అయ్యాక తప్పదు కదా, మనం నేర్చుకుంటాం. ఇంకా అలాగా అంతా మెత్తగా అయిపోయాకండి అందులోని చిల్లీ ఫ్లేక్స్ని, అంటే మిరపకాయలు గింజలు ఉంటాయి కదా, అయ్యిని జీలకర్ర వేసి మొత్తం కలిపేయడమేనండి. ఇంకంతే ప్రాసెస్ అయితే పెద్దగా ఏమి లేదు. ఉండలు మటుకు కొద్ది చేతులకి నూనె రాసుకొని ఉండలు చుట్టి మన కవర్లో నొక్కడమేనండి. ఇంకోండి సాల్ట్ వేస్తుంది, జీలకర్ర కూడా వేసిందండి. వీడియో క్లిప్ మిస్ అయిందంట, జీలకర్ర కూడా వేసుకోండి. కంట్లో పడితే ఎగస్ట్రాలు చేయొద్దు. మిరప్పొడి వేసిందండి. స్టైల్గా వేద్దాం అంటుందండి మా దివ్య. బంగాళదుంపలు కూడా వేసినప్పుడు కూడా అలాగే అన్నది. పైనుంచి వేస్తుంటే చాలా చెదురుగా వెళ్ళిపోయాయి అన్నమాట. మొన్న మనం చెక్కలు ఒత్తుకున్నాం కదండి, అలా ఒత్తుకోవడమే. అంత గట్టిగా కూడా ఒత్తవసరం లేదు. చెక్కలను అయితే చాలా గట్టిగా ఒత్తాం, కానీ ఇదైతే ఇలా అంటేనే అప్పడంలాగా అయిపోతుంది. పెద్దవి అయితే పళ్ళుతో, చిన్నవి అయితే లోటతో ఒత్తిందండి ఝాన్సీ. చాలా బాగా వచ్చాయి. బాగా పలచగా కాకుండా అలాగని మందము కాకుండా వత్తాలండి.
కవర్ ఎడది నువ్వు మానేసి లోనెట్టి తెస్తున్నావా? తీయి తీయి. అయ్యో అది ఇంకో మంచి మొక్క అంత పెద్దగా ಎಷ್ಟು మీకు కారం బాగుంది. ఉప్పు అని చెప్పినట్టు చూసావా? ఉప్పు చూసావా? టేస్ట్ బాగుంటుంది. ఏదైతే పిల్ల టేస్ట్ బాగుందని సురేష్ చెప్తున్నాడండి. చూసానమ్మా, ఉప్పు చూసాను, కారం అన్నీ సరిపోయాయి అని చెప్తున్నాడండి సురేష్. లావే ఏమో కవరు రెండు పక్కల అంటించేసి ఉంటుంది కదండి, అప్పుడు వేస్తున్నాడంట. అంటే ఓ పక్క తెరిచి కదా వేస్తారు, అలా తెరవకుండా వేస్తానండి. వాళ్ళు చెల్లి నవ్వుకుంటుంది. సరే, నేను ఇక్కడేమో 3 సైజులు ఉండలు చుట్టానండి. ఒకటేమో కోడిగుడ్డు సైజు అంతా, ఒకటి నిమ్మకాయ సైజు అంతా, ఒకటేమో గోలికాయల సైజు అంతా ఉండలు చుట్టాను. అంటే ఏది ఎలా ఉంటుందో చూద్దామనేసి. నేను ఫస్ట్ టైమే చేస్తున్నానండి. ఎప్పుడో చిన్నప్పుడు చూసాను వాళ్ళ దగ్గర. వాళ్ళ ఫుడ్కి మన ఫుడ్కి వెరైటీ ఉంటుంది కదండి. కాకపోతే కొన్ని బాగుంటాయి వాళ్ళల్లో, కొన్ని బాగోవు. వాళ్ళు కూడా ఏమంటారంటే కొంచెం ఆవకాయ పచ్చడి లాంటిది అనుకోండి, వాళ్ళు అల్లిపోతారు. ఎర్రగా కారం అది చూసి చాలా భయపడిపోతారు. బాబోయ్ ఇంత కారం మీరు ఎలా తింటారని. వాళ్ళు పచ్చడి పెట్టుకుంటారు కానీ మరి ఎందుకో వాళ్ళది అంత కారం అనిపించదు, అంత టేస్టీగా కూడా ఉండదు అన్నమాట. అలాగేంటంటే కొన్ని నచ్చితే కొన్ని నచ్చవు. సరే, ఈ చిన్నప్పుడు తినేదాన్ని, అప్పుడు టేస్ట్ అయితే బాగుండి అస్తమానం తినేదాన్ని. అమ్మ కూడా చేయించేది అప్పుడప్పుడు వాళ్ళ చేత. అయితే దాని మూలని బాగున్నాయి కదా అప్పుడు. సరే, ఇప్పుడు చూద్దామని ట్రై చేస్తున్నాను నేను ఫస్ట్ టైమే. ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్తాను. అయితే మీకు చెప్పాను కదా రేటు విషయం అనేసి. రేట్ ఏంటంటే 40 రూపాయలకి తెచ్చాను కదండి. అయితే 40 రూపాయలకి కేజీకి 20 వస్తున్నాయి. ఈ సైజు అయితే, పెద్ద సైజు అయితే. ఇంకా చిన్న సైజు అయితే 25, 30 మన ఇష్టం, మనం చేసుకోవచ్చు. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అయితే నాకు కొంచెం రేటు ఎక్కువలా అనిపించిందండి. అదే 40 రూపాయలు పెట్టి మనం రవ్వ తెచ్చుకున్నాం అనుకోండి, బోళ్ళు వడియాలు వచ్చేస్తాయి. మరి 20 అంటే 2 రూపాయలు పడింది కదా మనకి. కేజీకి 20, 25, తర్వాత 30 మన ఇష్టం, మనం చేసుకునే విధానం బట్టి. అంటే మనం 2 అప్పడాల చొప్పున వేసినా కొంచెం పెద్దగా కనబడాలని నేను 3 సైజులు చేశానని చెప్పాను కదా. అయితే నాకు పెద్ద అప్పడాలు అయితే 20 వచ్చాయండి. అందుకని చెప్తున్నాను. ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి మీకు బంగాళదుంప రేట్ తక్కువ అయితే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంది. మన బంగాళదుంప కుర్మా చేసుకొని తింటాం కదా, నంచుకొని ఏ పప్పుచారో కాసుకున్నప్పుడు సేమ్ అదే టేస్ట్. ఇంక మనం కుర్మా అది చేసుకోకుండా ఈ అప్పడాలు వేపేసుకుంటే బంగాళదుంప అప్పడాలు సరిపోద్ది. అదే టేస్ట్ ఉందండి. బంగాళదుంప కుర్మా టేస్టే ఉందండి, ఇంకా వేరే టేస్ట్ లేదు. తర్వాత ఏంటంటే వేపినప్పుడు పొంగట్లేదు. మామూలుగా అలా అప్పడంలాగే ఉంది, పొంగలేదు. కానీ పొంగపోయినా టేస్ట్ అయితే మటుకు బాగానే ఉంది. మరి ఎక్కువ అంటే ఎర్రగా వేపేయకూడదు. జస్ట్ అలా వేసి కాగే నూనెలో అలా వేసి అలా తీసేయాలంతే. ఆల్రెడీ ఉడకబెట్టేసిందే కాబట్టి. ఎక్కువ ఏగిపోయి ఎర్రగా అయిపోతే మటుకు చిన్న చిరుచేదులాగా వస్తుంది. అంటే నాకు 2 ఏగిపోయాయి అలాగా, అందుకే మీకు చెప్పగలుగుతున్నాను. నార్మల్గానే వేపుకోవాలి తప్ప ఎక్కువ ఎర్రగా వేపకూడదు అని చెప్తున్నాను అనమాట. ఇదిగోండి గోలికాయల సైజు నాకు నచ్చిన సైజులు అయితే నేను చేశాను. అలాగా మొత్తానికి బంగాళదుంప మీద ఎక్స్పెరిమెంట్ చేశానండి. ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా ఉంది ఏంటి, ఎవరన్నా చేసుకునే వాళ్ళు ఉంటే పర్వాలేదు, మాకు సవకే అనుకుంటే చేసుకొని నాకు చెప్పండి ఎలా ఉన్నాయో ఏటో. ఒకవేళ నా అనుభవం అయితే మీతో నేను పంచుకుంటున్నాను. ఇంకెక్కడైతే ఇలాగ ఆరేస్తున్నారు. ఈ ఆరడానికి కూడా ఒక్క రోజులో అయితే ఆరలేదు. అంటే ముందు రోజు ఆరాక మళ్ళీ మరుసటి రోజు ఎండలో పైన మేడ మీద పెట్టాము. ఆ రోజు నీళ్ళలోనే అంటే కింద కూర్చొని ఇవన్నీ చేసుకొని ఇంకా ఆ రోజు అలా వదిలేసామండి. తెల్లారి ఎండలో పెట్టామన్నమాట. అవి ఎండడం కూడా బాగానే ఎండాయి. అంటే ఒక్క రోజులో ఎండలేదండి, 2 రోజులు 3 రోజులు పట్టింది ఎండడానికి. ఇంకొంచెం ఝాన్సీ చూడండి ఎలా ఒత్తుతుందో, సేమ్ మొన్న చెక్కలు ఎలా ఒత్తిందో అలా ఒత్తుతుంది అన్నమాట. అందుకే చెప్తున్నాను, ఎదుగు అందుకే చెక్కలు ఒత్తినట్టు వత్తాలని. సురేష్ వాళ్ళు మటుకండి ఏదన్నా పని ఉండి వస్తారండి. ఎలాంటి పని పెట్టుకున్నామంటే ఖచ్చితంగా సాయం చేస్తారు. మేము మగపిల్లలం కదా, ఈ ఆడపిల్లల పనులు ఏం చేస్తామని అనుకోరండి. అంత అలాగా హెల్ప్ చేస్తారు వాళ్ళ చెల్లెళ్ళకి. అందులోకి ఇంకొంచెం నేనైతే ఇంక లేగలేదని నాకు ఏదైనా పని ఉంటే మటుకు ఖచ్చితంగా సాయం చేస్తారండి.
ఇంకా చెప్పమ్మా చెప్పు చాలు, నువ్వు చెప్తే చాలు మేము చేసి పెడతామంటారు పిల్లలు. అంతలా చేస్తారండి. ఇంకా అదిగోండి మొత్తం అన్నీ ఆరేసేస్తున్నాడు. వాళ్ళ చెల్లి నొక్కేసి ఇచ్చేస్తానంటే లోవా సురేష్ ఇంకా అవన్నీ అంటే కొంచెం అలాగే సాయం చేసాక వాళ్ళైతే సాయంత్రం చేసి వెళ్ళిపోయారండి. ఇంక నైట్ మేము ప్రేయర్ పెట్టుకున్నాము. నమ్మిన వారిని కాదనవనియు నెమ్మదిగొసగెడు నా ప్రభుడవని నమ్మితిని పాదములను నమ్మితిని పాదంబులను బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా ప్రదర్శించుట లేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోకమునకు సమూయేలు దేవుని మందసమున్న పాటలు పాడేసి అంకుల్ గారు వాక్యం చదివాక దివ్య అయితే ప్రార్థన చేసిందండి. ఇంకా ప్రార్థన అయిపోయాక అందరం టిఫినే తిన్నాము. ఝాన్సీ ఒక్కతే భోంచేసింది, అంటే పిల్లోడికి పాలు అది ఇవ్వాలి కదా. ఇంకా అందుకని ఇది మరుసటి రోజు ఇగోండి వడియాలు ఇలా ఎండాయి అన్నమాట. మరుసటి రోజు సాయంత్రం మీకు చూపిద్దామని ఇంకో అక్కడక్కడ పచ్చి పచ్చిగా ఉన్నాయి కదా, అంటే 2-3 రోజులు పట్టిందనమాట వడియాలు ఎండడానికి. ఇదంతా మొన్నట వీడియో అండి, నిన్న వీడియో కాకుండా. అంటే చెప్పాను కదా కొంత వీడియో గ్యాప్ ఇచ్చానని. ఇంకోండి మీకు చూపిస్తున్నాను. ఈ సైజు ఒకటి అండి, తర్వాత ఇగోండి ఈ సైజు ఒకటి వేసాను, తర్వాత మరీ చిన్న సైజు ఒకటి వేసాను అన్నమాట. 3 సైజులు వేసాను. అది మనం పెద్దగా ఏమీ అవ్వలేదులేండి, ఎక్కువ అవ్వలేదు. 3 కేజీలకి కొంచెమే అయినట్టు అనిపించింది. నాకైతే అలా అనిపించిందండి. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నాకు ఇష్టం, అందుకని మీకు చెప్తున్నాను. ఎక్కువ అవ్వలేదండి, కొంచెమే అయ్యాయి 3 కేజీలకు కూడా. నాకు ఎందుకో పెట్టుబడి ఎక్కువ అనిపించింది. సవగ్గా ఉన్న వాళ్ళు అయితే వేసుకోవచ్చు, లేదంటే ఇలా అప్పడల్లా కాకుండా కురుకురీలా కూడా వేసుకోవచ్చండి. సగానికి కూడా రాలేదు. అంటే 4 కేజీలు అయితే 4 కేజీలే పడతాయేమోరా. 4 కేజీలు అయితే ఇక కొంచెం ఇక్కడ ఇంకో కేజీ పడతాయి, ఇంకా 3 కేజీలు. అది 4 కేజీల డబ్బా అండి, అందుకని 4 కేజీలు అయితే నిండుతాయేమో అని మేము మాట్లాడుకుంటున్నాం దివ్య నేను. ఆ చిన్న హెల్త్ వచ్చిందనమాట. ఇంకో కేజీ అయితే డబ్బా నిండును అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఇంక ఇది మళ్ళీ 3 రోజుల తర్వాత ఎండిపోయాక బాగా అప్పుడు కొంచెం మీకు చూపించాలి కదా ఎలా ఉన్నాయి అనేసి మీకు చూపిస్తున్నాను. నూనె వేసుకొని ఇంకా వేపడం, మరి అది కూడా చూపించాలి కదండి. అన్నీ చూపించినప్పుడు ఇదిగోండి వేపుతున్నాను. నూనె కూడా ఎక్కువ ఏమీ లాగలేదండి, పెద్దగా ఏమీ నూనె ఏమీ లాగేయలేదు. అప్పడాలు ఎలాగైతే నూనె లాగకుండా ఉంటాయి ఇది కూడా అలాగే ఉంది. కొంచెం దలసరి ఎక్కువ చేసుకోకుండా చిన్న పలసను చేసుకుంటే సరిపోద్ది అనమాట. మరీ పలచగా కాకుండా మరీ దలసరిగా కాకుండా చేసుకుంటే చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే నాకు నచ్చింది. ఎవరైనా చూద్దాము మనం కూడా టేస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే ముందు ఒక 1/2 కేజీకే ట్రై చేసుకోండి. అది మీకు నచ్చితే
అప్పుడు ఎక్కువ చేసుకోండి, లేదంటే వదిలేయండి. ఎక్కువగా ఒకసారి ఎక్కువగా చేసేయకండి, అంటే మళ్ళీ ఎందుకు డబ్బులు వేస్ట్ అవుతాయి కదా, మళ్ళీ ఫీల్ అవుతారు అవతల వాళ్ళు, పలానా వాళ్ళు చెప్పారు ఇలా జరిగింది అనుకుంటారు కదండి. అంటే చాలా వీడియోలు చూసి నేను కూడా పలానా చెత్త వీడియో చూశాను, ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటాం. సహజంగా అది కామన్ అంతా, అందుకని ముందే చెప్తున్నాను. ఒక 1/2 కేజీకే ట్రై చేసుకోండి ముందు, మీకు నచ్చితే కనుక పూర్తిగా చేసుకోండి. కుర్కురేలు కూడా చేసుకోండి, బాగుంటాయి కుర్కురేలు. ఈ కుర్కురేలాగా పొడవుగా కూడా చేసుకోండి. ఇదండి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఉంటానండి, అందరికీ బాయ్ అండి.